హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మనం ప్రేమించిన వాళ్ళు మన పక్కనే ఉంటే మనం ప్రపంచాన్ని మర్చిపోతాము. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అనుకోని కారణాల వల్ల, అసలు ఊహించని గొడవల వల్ల ఏం జరుగుతుందో తెలియకుండా కొన్ని సార్లు ఏంటంటే ఆ ప్రేమించే వాళ్ళిద్దరి మధ్య చాలా దూరం అనేది వస్తుంది. అంటే కలుసుకోకపోవటం, మాట్లాడుకోకపోవటం, కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోలేకపోవటము, ఒక మెసేజ్ చేసినా కూడా చూడకపోవటము, వాళ్ళు స్టేటస్లు ఏమన్నా పెట్టినా చూడకపోవటము, మనం వాళ్ళ గురించి పదే పదే అదే లోకంలో ఉంటున్నా కూడా వాళ్ళు మాత్రం మనల్ని కనీసము పట్టించుకోరు. అట్లా చేస్తుంటే యువతల వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నరకం అంటే ఏంటనేది ఒక్కసారిగా మనకి భూమి మీదే కనిపించింది. మనకి ఏదో అంటారు చూడండి, ఎప్పుడో కాదు నరకం అంటే ఏదో ఇప్పుడే కనిపిస్తుంది అని చెప్పేసి, అలాంటి నరకాన్ని వాళ్ళు మనకి క్రియేట్ చేస్తారనమాట. కాబట్టి అలాంటి మనకేమో వాళ్ళే కావాలి, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కాకపోతే ఏముందలే ఇంకొకళ్ళలే అని చెప్పేసి మనం ఊహించుకోలేము. వాళ్ళే కావాలి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసము మనము ఉప్పులో ఈ రెండు వేసి ఈ చిన్న పరిహారం కనుక ఈ ఉప్పుతో కనుక మీరు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరకు రావటానికి అవకాశం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎడబాటును తీసేసి, అందులో ఉన్నటువంటివి ఎడబాటును తీసేసి మీ ఇద్దరు కలిసి మెలిసి సంతోషంగా ఉండటానికి, జీవితంలో మీ ఇద్దరికి ఎప్పుడు ఇంకా విడిపోవాలి అన్న ఆలోచన కూడా రాకుండా చేయటానికి, ఎప్పుడు కలిసి ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆ పరిహారం ఏంటనేది తెలుసుకునే ముందల, మనకి చాలా మంది చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవాళ్ళు, అక్క మీకు తెలిసినటువంటి గురువు గారి నెంబర్, ఎవరైనా నెంబర్ ఉంటే ఫోన్ చెప్పండి అక్క, నెంబర్ చెప్పమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అలాగే గురువు గారికి కాల్ చేసిన వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు, చాలా థ్యాంక్స్ అక్క అంటే నా కామెంట్స్లో పెడుతున్నారు అనమాట. అంటే గురువు గారి దగ్గర మేము ఇట్లా సలహా తీసుకున్నాము, మాకు చెప్పినట్లుగా చేసాము, మా సమస్యకు సమాధానం దొరికిందని చెప్పేసి చాలా మంది నాకు చెప్తున్నారనమాట. అలాగే మీరు కూడా ఏమన్నా చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, గురువు గారు చాలా మంచివారండి. ఆయన చాలా నమ్మకమైన వారు. ఆయనకి ఒక్కసారి మీరు కాల్ చేసి మీ సమస్య చెబితే మీ సమస్యకు తగ్గటువంటి పరిష్కారం చెప్తారు. మీకు ఇంకా వీలుగా ఉంటే వెళ్ళి కలవండి. ఎందుకంటే మీ మొహాన్ని చూసి, మీ హస్తరేఖలను చూసి ఏదైనా సరే మీకు కరెక్ట్గా సమాధానం చెప్తారు. చాలా నమ్మకమైన వారు. గురువు గారి మీద నమ్మకంతో కాల్ చేయండి. ఇంకా గురువు గారి గురించి డీటెయిల్స్ ఒకసారి చెప్తాను, వినండి. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ప్రేమతో గొడవలు పడి విడిపోవటం అనేది చాలా బాధగా ఉంటది. మనకి ఎంత ప్రేమ అయితే అవతల వాళ్ళ మీద ఉందో, వాళ్ళకు కూడా అదే ప్రేమ మన మీద ఉండాలి. అట్లా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని మనము, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కూడా తెలిసి తెలియక ఏదైనా అంటారు, అందుబాటులో ఉన్నదానికి విలువ ఉండదని చెప్పేసి, మనకు వాళ్ళ దగ్గరలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళని కొంచెం తక్కువ అభిప్రాయంతో చూసి ఏదో బాధ కలిగించే మాటలు మాట్లాడి, పనికిరాని జోకులేసి, ఇలాంటివి చేసి, అంటే మాట్లాడదాము అని అనుకున్నప్పుడు మాట్లాడకుండా ఇలాంటివి కొంచెం చేసి ఏంటంటే మనం చేతులారా దూరం చేసుకున్న వాళ్ళు చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేంటంటే మనసు ఇరిగిపోయి అవతల వాళ్ళకి వీళ్ళకి ప్రేమ లేదేమోనని చెప్పేసి అపార్థం చేసుకొని దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అలాంటి వాళ్ళని మన దారికి తీసుకొచ్చుకోవాలనంటే ఇప్పుడు ఎవరైతే మరి తప్పు చేశారో వాళ్ళే పరిహారం అనేది కూడా చేసుకోవాలన్నమాట. అవతల వాళ్ళల్లో కూడా ఖచ్చితంగా ప్రేమ ఉండాలి. కొంతమంది టైం పాస్ లవ్ చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళని వదిలేయండి. అలాంటి వాళ్ళు మీరు ఎన్ని చేసినా కూడా వాళ్ళు రారు. నిజంగా ప్రేమించే వాళ్ళైతే వస్తారు. టైం పాస్కి లవ్ చేసి, అట్రాక్షన్స్కి, నీ దగ్గర ఏదో డబ్బు ఉందనో, నీ దగ్గర ఏదో ఉందనో, నీ దగ్గర కారు ఉందనో, నీ దగ్గర బైక్ ఉందనో చూసి వస్తారు చూడండి. అలాంటి వాళ్ళవి నిజమైన ప్రేమలు కాదు. ప్రేమ అంటే చాలా పవిత్రమైంది. దానికి పనికి రాని దానికి, ప్రతి పనికి మాలిన దానికి ప్రేమ అనే పదాన్ని పెట్టి ప్రేమకు ఉన్నటువంటి విలువలు తీసేస్తున్నారు.
కాబట్టి అలా సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు మీ లైఫ్లో ఉంటే అలాంటి వాళ్ళని అస్సలు ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. ఎందుకంటే ప్రేమతో గొడవలు పడటం వేరు, వదిలించుకుందామని గొడవలు పడటం వేరు. కాబట్టి అలాంటి ప్రేమతో గొడవ పడి దూరమైన వాళ్ళని ఇలాంటి పరిహారంతో ఖచ్చితంగా మీ దగ్గరకు తీసుకొచ్చుకోవచ్చు. ఏం లేదు, సింపుల్ ఈ పరిహారం. మీరేం లేదు, సింపుల్గా మీకు ఇంట్లో ఇలాంటి మట్టి మూకుడు అందుబాటులో ఉంటే మట్టి మూకుడు తీసుకోండి. లేకపోతే చిన్నది మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఇంత పెద్దది లేకపోతే చిన్న మట్టి ప్రమిద అయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే ఇక మనకి ఏమన్నా రాగి ప్లేట్లు కానీ లేదా గాజు బౌల్ కానీ, గాజు బౌల్లోనైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతేగాని స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఈ పరిహారానికి వాడకూడదు. ఈ పరిహారం వచ్చేటప్పటికి మనకి మంగళవారము, శనివారము, ఆదివారం ఈ 3 రోజుల్లో చేసుకోవాలి. ఈ 3 రోజుల్లో మీరు ఏ టైంలో మీకు కుదిరితే ఆ టైంలో చేసుకోండి. ఎందుకంటే పూజతో ఏం పని లేదు కాబట్టి చేసుకోవచ్చు. ఇలా నేను ఇక్కడ ఒక మట్టి మూకిడి తీసుకున్నా. మట్టి మూకిడిలో చేసుకుంటే మనకి ఏంటంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. మట్టి పాత్రలో చేసుకుంటే ఇట్లా తీసుకొని మీరు ఇక్కడ ఉప్పు చూపిస్తున్నా. ఉప్పు, దీన్ని కళ్ళుప్పు అంటారు, రాళ్ళ ఉప్పు అంటారు, ఇట్లా దొడ్డు ఉప్పు అంటారు. ఇట్లా ఉప్పుని తీసుకొని మీరు ఉప్పు, దీనికి ఈ పరిహారానికి కావాల్సింది ఉప్పు. ఫస్ట్ ఉప్పు తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మనకి ఆవాలు కావాలి. ఆవాలు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఆవాలు ఈ మామూలుగా వచ్చేసి నల్ల ఆవాలు అనమాట. మీకు పసుపు ఆవాలు కనుక అందుబాటులో ఉంటే పసుపు ఆవాలు తీసుకోండి. ఇవి నల్ల ఆవాలు చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నాకు పసుపు ఆవాలు దొరకలా. పసుపు ఏదైనా పర్వాలా, నల్ల ఆవాలైనా పర్వాలేదు, పసుపు ఆవాలైనా పర్వాలేదు, ఏ అయినా సరే మనకు ఆవాలు ఉంటే మనకేందంటే ఆ దోషాన్ని తీసేయటానికి పనికొస్తాయి అనమాట. అంటే నెగిటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తిని లాగేయటానికి మనకి ఈ ఆవాలు పనిచేస్తాయి. ఇక ఉప్పు గురించి అయితే చెప్పే పనే లేదు. ఉప్పు అనేది చాలా మంచిది, ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది. ఉప్పు మనకి ఏదన్నా మనకి హెల్త్ బాగోపోయినా, మనకి తల చుట్టూతో తిప్పేసుకుంటే చిన్నపిల్లల కాడి నుంచి మనకు దిష్టులు తీసేసి మన పెద్దోళ్ళు, ఎందుకంటే ఈ పరిహారాలు అనేవి ఇప్పుడు ఉప్పుతో మరి మనకు బాగోపోతే ఏంటి ఈ పరిహారాలకి చేస్తే రిజల్ట్ వచ్చిందని చెప్పేసి చాలా మందికి సందేహం ఉంటుంది. మరి మనకి చిన్నపిల్లలప్పుడు జ్వరం వచ్చినా బాగోపోయినా మన పెద్దవాళ్ళు అనాది కాలం నుంచి, వెనకటి కాలం నుంచి ఇట్లా ఉప్పుతో మరి తల చుట్టూతో దిష్టి తీసేస్తున్నారు. మరి తీసేస్తే మరి మనకు తగ్గుతుందిగా. అంటే ఉప్పు నిజంగా ఏమైనా తగ్గేటట్లుగా చేస్తుందా ఏంటంటే అది ఒక నమ్మకం. అంటే కొన్ని వాటిట్లో కొన్ని శక్తులు అనేవి ఉంటాయి అన్నమాట. మనకు ఉప్పు అనేది చాలా పవిత్రమైంది. ఈ ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా కూడా మనకు 100% రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కాకపోతే మనం నమ్మకంతో చెయ్యాలి. అక్కడ తల చుట్టూతో తీసేయటంలో, దిష్టి తీసేసేయటంలో తప్పు లేనిది. మరి ఇలాంటి పనుల కోసం మనం ఇలాంటి మనకు కావాల్సిన ఏమైనా చేసుకోవటం కోసం, మనం ఇష్టమైన వాళ్ళని దక్కించుకోవటం కోసం ఇలాంటివి చేసుకుంటే మనం తప్పుగాని ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఈ పరిహారాలు అనేవి చాలా రిజల్ట్ ఉంటాయి. కొంతమందికి ఒక్కొక్కసారి లేట్ అయ్యిద్ది, కొంతమందికి తొందరగా రిజల్ట్ వచ్చిద్ది. అది వాళ్ళ సమస్యను బట్టి ఉంటది, కానీ రిజల్ట్ మాత్రం వచ్చిద్ది. ఇక నెక్స్ట్ వచ్చేసి మూడోది పసుపును తీసుకోవాలి. ఇట్లా ఇంత అవసరంలా, కాకపోతే నేను మీకు చూపించటం కోసం నేను ఇట్లా మీకు చూపిస్తున్నాను. ఇంత అవసరంలా ఇట్లాగా మనకు కావాల్సినటువంటి పదార్థాలు ఈ 3 అన్నమాట. ఇట్లా ఈ 3 మనం తీసుకొని మీరు ఏం చేస్తారు, ఇలా ఒక మట్టి మూకిడి తీసుకొని దీంట్లో ఇట్లా 2 స్పూన్లు, ఈ టేబుల్ స్పూన్, పెద్ద స్పూన్ అయితే ఏం అవసరంలా, ఇంకా మీకు చిన్న స్పూన్ ఉంటే చిన్న స్పూన్ తీసుకోండి. ఇట్లాగా 2 స్పూన్లు దీంట్లో ఇట్లా ఉప్పు వేసేసుకోండి. 2 స్పూన్లు ఇట్లా ఉప్పు వేసేసుకొని, 2 స్పూన్లు చాలా, ఎక్కువ ఏం అవసరంలా, ఇట్లా ఉప్పు వేసేసుకొని దీంట్లో వచ్చేసి ఎంత, ఇది పెద్ద స్పూన్ కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ నేను ఆవాలు చూపిస్తున్నా. ఈ ఆవాలు ఇందులో ఇట్లా వేసేసుకోండి. ఇట్లా వేసేసుకొని నెక్స్ట్ ఎంత, ఒక చిటికెడు పసుపు కూడా ఇట్లా దీని మీద వేసేసుకొని మీరు వేసేసుకొని మీరేం చేస్తారంటే, మీరు మనసులో ఇట్లా రెడీ చేసుకున్నాక దీన్ని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇట్లా మేము ప్రేమించిన వాళ్ళు మా దగ్గరకు రావాలి, ఏదో తెలిసి తెలియని వల్ల రకరకాల కారణాల వల్ల మా ఇద్దరికి గొడవ అయింది, మేము కలవాలనుకుంటున్నాము అని చెప్పేసి గట్టిగా మనసులో వాళ్ళ పేరును మీరు మనసులో చెప్పుకొని, పైకి చెప్పాల్సిన పని లేదు. 2-3 కోరికలు కోరుకోవద్దు, 2-3 ఊహించుకోవద్దు, ఒకరి కోసం మాత్రమే చేయండి. ఇట్లా పెట్టేసుకొని మీరేం చేస్తారంటే, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చూసినా పర్వాలా, ఫలానా వాళ్ళ కోసము ఫలానా దానికోసమని మీరు చెప్పమాకండి. చెప్పకుండా ఉంటే చాలు, దాన్ని రహస్యం అంటారనమాట.
అట్లా చేసేసి మీరేం చేస్తారంటే నైట్ పనుకునేటప్పుడు దీన్ని మీ బెడ్రూమ్లో కానీ లేదా మీ తల కింద కానీ మంచం కింద పెట్టుకొని పనుకోండి. లేదు మంచం కింద దేనికి అనుకుంటే బెడ్రూమ్లో ఏదో ఒక మూలన పెట్టేసుకోండి, మేము కలవాలి అని చెప్పేసేసి. ఇలా పెట్టేసుకొని దీన్ని ఒక నైట్ ఇంట్లో ఉంచుకొని ఇక తెల్లారిని లేవగానే ఇక నిద్ర లేచిన వెంటనే స్నానం చేయాల్సిన పని ఏం లేదు. నిద్ర లేచిన వెంటనే మీరు ఇక దీన్ని తీసుకెళ్ళి ఏదైనా పారే నీళ్ళల్లో కానీ లేకపోతే ఏదన్నా చెట్టు మొదట్లో కానీ ఎవరు తొక్కని చోట ఎవరు చూడని కాడ వేసేయండి. పారే నీళ్ళల్లో వేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అట్లా పారే నీళ్ళల్లో వేసేసేయండి. ఎందుకంటే ఇందులో వేసినటువంటి ఆవాలు, ఉప్పు ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎవరైనా మీ ఇద్దరిని విడతీయాలని చూసినా కొంతమంది ఇద్దరు సంతోషంగా ఉంటే చూడలేరు. అలాంటి దిష్టి కళ్ళ ప్రభావం వల్ల కూడా ఎడబాటు అయిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి దిష్టిని లాగేయటానికి జనాల చెడు చూపును తీసేయటానికి ఈ ఉప్పు అనేది బాగా పనికొస్తుంది అనమాట. నల్ల ఆవాలు ఏంటంటే నెగిటివ్ శక్తిని అంటే నకారాత్మక శక్తిని ఇలాంటి దోషాన్ని తీసేయటానికి ఈ నల్ల ఆవాలు అనేవి బాగా పనికొస్తాయి. పసుపు ఆవాలైనా పర్వాలా, నల్ల ఆవాలైనా పర్వాలా, ఏమైనా ఇబ్బంది లేదు. పసుపు అంటే శుభకారం, ఇక మనకు చెప్పేది లేదు. మీ ఇద్దరిని కలపటానికి ఈ పసుపు అనేది చాలా బాగా పనికొచ్చింది. ఈ 3 మనకు వంటగదిలో దొరికేటటువంటి వస్తువులే, ఎక్కడికన్నా వెళ్ళాల్సినటువంటి పని లేదు. కాబట్టి చాలా సింపుల్గా చేసుకోండి. ఈ 3 రోజుల్లో చేసుకోండి. మంగళవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లో మంచి రిజల్ట్ ఉంటుంది. అర్థమైంది కదా? ఇట్లా చేసి మీరు కావాల్సిన వాళ్ళని దక్కించుకోవటానికి, ఎందుకంటే ఆ బాధ పడే వాళ్ళకు మాత్రమే తెలిసిద్ది. కాబట్టి వాళ్ళు మన లైఫ్లో ఉంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మనం నమ్ముతున్నాం. కాబట్టి వాళ్ళ కోసం చక్కగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చింది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.